సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడులోని ప్రసిద్ధ 6 క్షేత్రాలలో తిరుత్తణి ఒకటి. తిరుత్తణికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా వెళ్ళాలంటే మనకు వీక్లీ సాటర్డే ట్రైన్ ఉంటుంది. ఈవినింగ్ 5 డైరెక్ట్ తిరుత్తణిలో దిగచ్చు. నేను మా బ్రదర్ ఇద్దరం వెళ్ళాను. బట్ మాకు సాయంత్రం మార్నింగ్ వెళ్ళాము మేము. అంటే ఈవినింగ్ మాకు వీలు కాలేదు. మార్నింగ్ చెల్లపల్లిలో ట్రైన్స్ ఉంటాయి. మన కృష్ణ ఎక్స్ప్రెస్లో నుంచి డైరెక్ట్ తిరుపతిలో దిగాము. తిరుపతిలో మేము దిగేసరికి 9 అయింది. ఆ రోజు నైట్ అంతా తిరుపతిలోనే ఉన్నాం. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బట్ దర్శనం మాత్రం వీలు కాలేదు. ఎందుకంటే మార్నింగ్ తిరుపతి కాబట్టి 2-3 డేస్ బట్టి అందులో తిరుపతి అనేది కాలేదు. ఇక కింద ఉన్న తిరుపతి మన గోవిందరాజ స్వామి ఆలయం కూడా ఉంది కదా, అక్కడ చూస్తామని అటు వెళ్ళాం. బట్ అక్కడ అంత మార్నింగ్ కదా 4:30 క్లోజ్ చేసే ఉంది టెంపుల్, అందుకని మిస్ అయింది. బట్ డైరెక్ట్ తిరుపతి కూడా వెళ్ళాలి. నెక్స్ట్ ఈ తిరుపతి నుంచి కూడా తిరుత్తనికి డైరెక్ట్ ఉంటాయి బస్సెస్. మనకు తమిళనాడు నుంచి ఇటు తిరుపతి నుంచి డైరెక్ట్ మన ఆర్టీసీ సేవలు కూడా ఉంటాయి. ఎంత ఒక 75 కిలోమీటర్స్ 78 కిలోమీటర్స్ ఉంటాయి. ఛార్జ్ కూడా ఎంత అరౌండ్ 95 రూపీస్ అంత తీసుకుంటారు. మనకు ఒక 1.5-2 అవర్స్ జర్నీలో మనం వెళ్ళచ్చు. 2 అవర్స్ ఏమో తిరుత్తనికి. తిరుత్తణి ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలోని తిరుత్తణి పట్టణంలో ఉంది. ఇది అరుణగిరినాథుడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి అంకితమైన 6 పడై వీడు. 6 పుణ్య క్షేత్రాల్లో కూడా ఇది ఒకటి. ఆలయ ప్రత్యేకతలు వచ్చేసి ఇందులో ఇక్కడ మనకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, ఈ స్వామికి రకరకాల పేర్లు ఉంటాయి. మురుగన్, కార్తికేయుడు అని పుణ్యకి. ఇది మురుగన్ ఆలయాల్లో ఒకటి. ఇది స్థానం. ఇది తిరుపతి నుంచి కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం కింది నుంచి వెళ్ళొచ్చు, బస్సెస్ కూడా ఉంటాయి. తిరుత్తణి కొండ కింది నుంచి కొండకి వెళ్ళాలంటే ఆలయాన్ని చేరడానికి సుమారు 365 మెట్లు ఉన్నాయి. ఈ 360 అనేది 365 రోజులు సూచిస్తాయని ఇక్కడ అంటుంటారు. పురాణ కథనం చూసినట్టయితే తారాసురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా ఇబ్బంది పెడతాడు. అప్పుడు పరమశివుడు తన శక్తితో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని పంపుతాడు. స్వామి తారసురుడిని జయించి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని పురాణం చెబుతుంది. అందుకే ఈ స్థలాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ స్వామి తన భక్తుల కోపం, కష్టాన్ని తొలగించి శాంతిని ప్రసాదిస్తారని విశ్వాసం. అదే కాకుండా ఇక్కడ పోగొట్టుకున్నది ఏవైనా తిరిగి పొందుతాయని కూడా చెప్తుంటారు. ముఖ్యంగా ఈ తిరుత్తణిలో వల్లి దేవసేన అమ్మవార్లతో ఇక్కడ కొలువై ఉన్నాడు. తిరుత్తణిలో ముఖ్య ఉత్సవాలు వచ్చేసి ఇక్కడ స్కందషష్ఠి, స్వామి తారాసురుడిని జయించిన రోజున ఘనంగా జరుపుతారు. బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది. కార్తీక మాసం దీపోత్సవం కూడా ఎంతో ప్రత్యేకం. ఇంకా మనకు ఫిబ్రవరిలో సుబ్రహ్మణ్య స్వామిది తైపూసం కూడా ఇక్కడ గ్రాండ్గా చేస్తుంటారు. ప్రత్యేకత వచ్చేసి ఆలయ కొండపై ఉన్నందువల్ల చుట్టూ ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి మనకు. ఇది భక్తులకే కాదు, పర్యాటకులకు కూడా ఒక ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇది ఫ్రెండ్స్ తిరుత్తణి సుబ్రహ్మణ్య ఆలయం. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. ఇది మాది వచ్చేసి 6 పడై వీడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్లో మాకు వచ్చేసి పళని తర్వాత ఇది తిరుత్తణి జరిగింది. అంతకుముందు దుండిగల్ పాతాళ శంభు మురుగన్, కానీ ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో దీన్ని పరిగణించారు. ఓన్లీ ఈ 6 క్షేత్రాలలో 2 కంప్లీట్ అయ్యాయి. ఇంకా 4 క్షేత్రాలు విజయవంతంగా పూర్తి చేయాలి. ఇక్కడ కొండపైన మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు వాతావరణం అయినా మన కొండ నుంచి చూస్తే కింద వ్యూ అనేది మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టూ పచ్చటి కొండల నడుమ చెట్లతో నిండి ఉంటుంది తిరుత్తణికి. చూడండి ఇక్కడ మనకు చుట్టుపక్కల ఆ టెంపుల్ వ్యూ కూడా చూడడానికి అసలు కట్టిపడుతుంది టెంపుల్ వ్యూ. అలాగే ఫ్రెండ్స్ టెంపుల్ కొంచెం ఈ మెయింటెనెన్స్ కూడా, ఈ కలర్స్ అయినా కొన్ని వాటికి చాలా చేయాలి. ఈ ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు కోవెల ఉంటుంది. మన ముందు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇక్కడ కోవెల, తిరుత్తణి కోవెల ఉంటుంది. చూడండి, అది సెల్ఫీ స్టాండ్. ఇక్కడ చాలామంది దిగుతుంటారు. అది చూడండి, అది ఎంత పాతపడిపోయిందో. దానికి కూడా కొంచెం కలర్స్ అనేది వేస్తే ఇంకా అసలు అద్భుతంగా ఉంది. అసలు ఆ స్ట్రక్చర్, అసలు ఆ రోజుల్లోనే ఇంత స్ట్రక్చర్ అనేది అసలు మైండ్ బ్లోయింగ్. ఇక్కడ మనకు దీని పక్కనే ఇక్కడ దిష్టి తీస్తారని చెప్తుంటారు. అంటే మనం ఏ దిష్టి ఉన్నా కానీ